హాయ్ వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నిజామాబాద్లోని అత్యంత పురాతనమైన కిల్లా రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు కన్నుల విందుగా నిర్వహించారు. 500 ఏళ్ల నాటి పురాతనమైన కిల్లా రఘునాథ ఆలయంలో వేద పండితుల మంత్రాల నడుమ శ్రీ సీతారామ కళ్యాణ వేడుకలు నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం ఏర్పాట్లు చేశారు. ఇక రఘునాథ ఆలయం కళ్యాణంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. జై శ్రీమన్నారాయణ. నిజామాబాద్ పట్టణంలోని సుభాష్ నగర్ రామాలయంలో ఈ రోజున శ్రీరాముని పురస్కరించుకొని స్వామివారికి ఉదయం 5 గంటల నుంచి పంచామృత అభిషేకాలతో స్వామివారికి అభిషేకించుకొని ఇప్పుడు స్వామివారికి కళ్యాణ మహోత్సవం జరుపుకుంటున్నాము. అదేవిధంగా రేపు స్వామివారికి బ్రహ్మోత్సవంలో భాగంగా స్వామివారి యొక్క రథోత్సవ కార్యక్రమం ఉంటుంది. ఇటు బ్రహ్మోత్సవాలు ఈ నెల 20వ తేదీ వరకు జరుగుతాయి. 20వ తేదీన స్వామివారికి సామ్రాజ్య పట్టాభిషేకంతో ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు శ్రీరామనవమి ఉత్సవాలు ముగుస్తాయి. జై శ్రీమన్నారాయణ. ఏక పత్ని వ్రతుడు ఒకే బాణం ఒకే మాట శ్రీరామచంద్రుడు. ఈ శ్రీరామనవమి సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని శ్రీరామ ఆలయాలు కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆలయ కమిటీలన్నీ కూడా ఇప్పటికీ పెద్ద ఎత్తున ఏర్పాటు చేశాయి. అయితే ఆ జిల్లాలోని కిల్లా రామాలయం అత్యంత పురాతనమైనది. పెద్ద మొత్తంలో కూడా ఇక్కడికి భక్తులు వస్తున్న నేపథ్యం ఉంటుంది. వందల ఏళ్ల నాటి చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయంలో స్వామివారి కళ్యాణ వేడుకలను అయితే ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి అనేక కార్యక్రమాలతో కూడా అన్ని భక్తి భావంతో కూడా భక్తులు పెద్ద మొత్తంలో హాజరయ్యారు. ఉదయాన్నే తలస్నానాలు చేసి కూడా స్వామివారికి దర్శించుకొని కళ్యాణాన్ని తిలకించడానికైతే జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అన్ని శ్రీరామ ఆలయాల్లో కూడా జిల్లా వ్యాప్తంగా అన్ని ఆలయాలు కూడా భక్తులతో సందడిగా నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మొత్తానికి కూడా ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా శ్రీరామనవమి వేడుకలు అయితే నిర్వహిస్తారు. అయితే ఈసారి అత్యంత వైభవంగా కూడా నిర్వహిస్తున్నట్టు కూడా ఆలయ అర్చకులు సైతం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది భక్తులు కూడా ఇక్కడికి వచ్చిన నేపథ్యం ఉంది. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. స్వామి, ఎట్లా ఏర్పాటు చేస్తారు, ఎట్లా నడుస్తున్నాయి? అసలు శ్రీరామనవమి అంటేనే అత్యంత పవిత్రమైన దినంగా భావిస్తారు. ఎలా చూడాలి? ఇది ఈరోజు చాలా పవిత్రమైనటువంటి రోజు. సీతారాముల యొక్క జన్మదినం మరియు సీతారాముల యొక్క కళ్యాణం జరగడం. జై శ్రీరామ్. ఇది ఈ రఘునాథ ఆలయానికి దాదాపు ఒక 500 సంవత్సరాల యొక్క చరిత్ర ఉన్నది. ఆనాడు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు సమర్థ రామదాస్ స్వామి చేతుల ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. తర్వాత మొఘలాయల రాజ్యంలో ఇది మరి కొంత కుంటుపడ్డ తర్వాత మరి స్వతంత్రం వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు అద్భుతంగా కళ్యాణం చేయడం జరుగుతూ ఉన్నది. అంగరంగ వైభవంగా నిజామాబాద్ పట్టణంలో ఉన్నటువంటి జనాభాలో సగం శాతం జనాభా దాదాపు ఒక 50 నుంచి 60 వేల మంది జనాభా పొద్దున సాయంత్రం రావడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ వచ్చినటువంటి వ్యక్తులందరూ కూడా ఆ రాముడి యొక్క కళ్యాణం చూసి వాళ్ళ యొక్క జీవితాన్ని కూడా ఆనందంతో మరి పరవశించిపోతున్నటువంటి సందర్భం. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా చెప్తున్నారు ఏంటంటే, ఈ కళ్యాణం కాస్తే మాకు సంవత్సరం అంత కాలం కూడా ఆనందంతో మా కుటుంబ పిల్లలు మేమంతా సంతోషంగా ఉన్నామని తెలియజేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఈ కిల్లా రామాలయంలో ఆనాడు సమర్థ రామదాస్ స్వామి ఛత్రపతి శివాజీ నిర్మించినటువంటి దేవాలయం కనుక దీనికి ఒక పవిత్రమైనటువంటి విశిష్టత కలిగినటువంటి దేవాలయం కాబట్టి ఇక్కడ చాలా పవర్ అనేది ఒక ఉన్నది. దానివల్ల ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటూ మేము జై శ్రీరామ్. మరికొంతమంది భక్తులు ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అమ్మా, చెప్పండి, ఆ రామాలయానికి ఏర్పాట్లు కూడా అత్యంత వైభవంగా నిర్వహించారు. ఏం చెప్తారు రామాలయం సంబంధించి? శ్రీరామనవమి సందర్భించి రాముడు గొప్పతనాన్ని ఏం చెప్తారు? రాముడు లోకాభిరాముడు. రఘునాథ ఆలయము అయోధ్యతో సమానము. ఇక్కడ శివాజీ మహారాజ్ కట్టించింది. సమర్థ రామదాస్ స్వామి ధ్యాన మందిరం ఉంది. ఇక్కడ ఎవరు ఏది కోరుకున్నా అనుకున్నట్టుగా జరుగుతుంది. ఇంకొకటి గణపతి సచ్చిదానంద స్వామి సంకల్పం వల్ల భగవద్గీతను ఆన్లైన్లో అందరికీ నేర్పించడం కోసం సంకల్పించడం జరిగింది. అందుకోసం అక్కడ బ్యానర్ కట్టడం జరిగింది. అందులో ఎవరైనా యాడ్ అవ్వాలంటే యాడ్ కావచ్చు. బాబు, చెప్పు, ఎట్లా శ్రీరామనవమి జన్మదినం సందర్భంగా ఇక్కడికి భక్తులు అయితే వచ్చారు. మీరు ఒక పెద్ద మనిషి కూడా ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తారు? ఎప్పుడు చేస్తున్నారు? చిన్నప్పటి నుంచి.
ఈరోజు మన యొక్క దేవుడు గొప్ప శ్రీరామచంద్రుడు. మొన్నటి వరకు మనం అందరం విన్నదే ఉంది అయోధ్యలో. ఇక్కడ ఈ దేవాలయము చాలా పురాతనమైన దేవాలయము. ఈ దేవాలయంకు పూర్తిగా కుంగిపట్టిపోతే 95-96 నుంచి మేము కౌన్సిలర్ ఉన్నప్పుడు మా బాడీ మొత్తం చైర్మన్తో సహా అందరం ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎంతో డెవలప్మెంట్ చేస్తుంటే ఇక్కడ వరకు వచ్చింది. ఈ దేవాలయం మీద అందరు ఇంట్రెస్ట్ చూపించి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తే మనకు ఇందూరు పట్టణంలో గొప్ప తెలంగాణలో గొప్ప దేవాలయం అవుతుంది. ఈ దేవాలయము చాలా రోజుల క్రితం పూర్వములు ఎంతో కష్టపడి కట్టిన దేవాలయం ఇది. ఈ దేవాలయంకు డెవలప్మెంట్ మర్చిపోకుండా మనందరం సహాయశక్తులుగా వస్తూ పోతుంటూ డెవలప్మెంట్ చేయాలని మీ అందరినీ కోరుతున్నాను. ఈ శ్రీరామనవమి శుభ సందర్భంగా అందరికీ ధన్యవాదాలని చెప్తున్నాను. ఇది మొత్తానికి కూడా శ్రీరామనవమి వేడుకలు అయితే జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్న వేళ నిజామాబాద్ లోని ఈ రఘునాథ ఆలయానికి అయితే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంటుంది. ఎందుకంటే సమర్థ రామదాస్ కూడా అప్పుడు ఇక్కడ ఎన్నో 500 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఈ ఆలయానికి కూడా భక్తులైతే తండోపతండాలుగా వస్తారు. ఘనంగా కూడా ఆలయ కమిటీ ఇక్కడ ఉత్సవాలను నిర్వహిస్తూ ఉంటున్న పరిస్థితి ఉంది. అయితే శ్రీరామ నవమి అంటేనే అత్యంత పవిత్ర దినంగా చెప్తా ఉంటారు. అయితే ఈ నేపథ్యంలో కూడా భక్తులు ఏదైనా కోరుకుంటే అది నెరవేరుతుందని కూడా చాలా మంది కూడా ప్రముఖులు ఈ ఆలయానికి సంబంధించినటువంటి విశిష్టతని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎట్లా అయింది దర్శనం? బాగా అయిందా? చాలా బాగా అయింది. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాము. చాలా బాగా నిర్వహించారు ఇక్కడ రామనవమి ఉత్సవాలు. మన హిందూ పండుగ ఇది, అందరు చేసుకునే పండుగ. ఇప్పుడు అయోధ్యలో బాలరాముడు వెలిసిన దానికి ఇంకా మనకు ప్రపంచానికి చాటి చెప్పే అవసరం చాలా ఉంది. మన హిందుత్వాన్ని కూడా మనము చాలా పెద్ద ఎత్తున మనము ఈ పండుగ నిర్వహించుకోవాలని మరి కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇది మొత్తానికి ఏదైతే అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ట జనవరి 22 నిర్వహించారు. ఈ నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున శ్రీరాముల ఆలయాలకు కూడా భక్తులు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. భారతదేశంతో పాటు ప్రపంచం కూడా భారతదేశం వైపు చూస్తుంది. ఆధ్యాత్మికమైనటువంటి కేంద్రంగా ఇటు ఉన్నటువంటి బాలరాముని సందర్భించిన అయోధ్య రామ మందిరం అయితే అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరికొంతమంది ఉన్నారు. అమ్మా చెప్పండి అమ్మా, ఏర్పాట్లు ఎట్లా జరిగినాయి? దర్శనం ఎట్లా జరుగుతుంది? భక్తులందరికీ ఏ విధంగా ఏర్పాట్లు చేశారు? మేము భక్తులకు మజ్జిగ పంపిణీ చేశాము. శ్రీరామనవమి సందర్భంగా చాలా బాగా జరుగుతుంది ఇక్కడ. శ్రీరాముల వారికి ఏది అనుకుంటే అది కోరిక నెరవేరుతుంది. అందుకని కిల్లా రామాలయం నేను చిన్న ఉన్నప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నాను. మేము ఇక్కడ దగ్గరే అన్నట్టు చాలా బాగా జరుగుతుంది. ప్రతి ఇయర్ ఎన్నో వేల మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. చాలా బాగా జరుగుతుంది. ఇది ఏదేమైనప్పటికీ కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆలయాల్లో కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయోధ్యలో రామ మందిరం అనంతరం కూడా మరింత భక్తిభావం పెరిగిందని కూడా భక్తులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్ గా చూస్తే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీరామనవమి వేడుకలకు సంబంధించి ఇది సమాచారం. కెమెరామెన్ సందీప్ తో శ్రీనివాస్, నిజామాబాద్.